నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనియా రాహుల్ గాంధీలకు సంబంధం ఉన్న అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్లో పలువురు కాంగ్రెస్ నేతలు నకిలీ లావాదేవీలు జరపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దీనిపై న్యూఢిల్లీ కోర్టులో ఈడీ తరపు న్యాయవాది అదనపు సోలిసిటర్ జనరల్ వి రాజు తన వాదనలు వినిపించారు. చాలా ఏళ్లుగా వీరు మోసపూరితంగా ఇలా అద్దె చెల్లించారని ఆరోపించారాయన. కాంగ్రెస్ సీనియర్ నేతల సూచనల మేరకే ఈ నగదును ఏజేఎల్కు బదిలీ చేశారని కోర్టుకు నివేదించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సూచనల మేరకు అడ్వర్టైజ్మెంట్ నిధులను కూడా దారిమళ్లించారని వివరించారు. ఈ కేసులో దాతలను ఈడీ ఇప్పటికే ప్రశ్నించిందన్న న్యాయవాది సీనియర్ నేతలను షేర్ల బదిలీపై ప్రశ్నించాల్సి ఉందన్నారు. సోనియా, రాహుల్, శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే తదితరులపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అంతేకాదు యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈ ఛార్జ్షీట్లో ఈడీ స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనియా, రాహుల్ గాంధీలకు సంబంధం ఉన్న అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్తో పలువురు కాంగ్రెస్ నేతలు నకిలీ లావాదేవీలు జరపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, నేషనల్ హెరాల్డ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధం ఉన్న అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ లో పలువురికి కాంగ్రెస్ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారని చెప్పేసి కూడా ఈడీ ఆరోపిస్తుంది. దీనిపై ఇవాళ న్యూఢిల్లీ కోర్టులో ఈడీ తరఫున న్యాయవాది అదనపు సోలిసిటర్ జనరల్ వి రాజు తన వాదన వినిపించారు. చాలా ఏళ్లుగా వీరు మోసపూరితంగా ఇలా అద్దె చెల్లించారని చెప్పేసి కూడా ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతల సూచనల మేరకు నగదు ఏజేఎల్ కు బదిలీ చేశారని కూడా కోర్టుకు నివేదించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సూచనల మేరకే అడ్వర్టైజ్మెంట్ నిధులు కూడా దారి మళ్లించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వివరించారు. ఈ కేసులో దాతలను ఈడీ ఇప్పటికే ప్రశ్నించిందన్న న్యాయవాది సీనియర్ నేతల షేర్లు బదిలీపై ప్రశ్నించాల్సి ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సోనియా, రాహుల్, శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే తదితరులపై ఈడీ ఛార్జ్షీట్ లో దాఖలు చేసింది. అంతేకాకుండా యంగ్ ఇండియా సంస్థ ద్వారా అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈ ఛార్జ్షీట్ లో ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసు కీలక పరిణామంలో అంతేకాకుండా ఇది ఏజీఎల్ సంబంధించిన లావాదేవీలు అక్రమ లావాదేవీలు జరిగాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఈడీ గుర్తించి కోర్టులో తెలిపిన విషయం తెలిసింది. కొన్నేళ్లుగా మోసపూరిత అద్దె చెల్లించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగానే కంపెనీ షేర్లకు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిపారు. అక్రమంగా అద్దె చెల్లించినట్టు కూడా ఆధారాలతో సహా ఇవాళ ఈడీ ముందు పేర్కొన్నట్లు ఏదైతే సొలిసిటర్ జనరల్ రాజు అంటే ఈడీకి సంబంధించిన అదనపు సొలిసిటర్ జనరల్ వి రాజు తన వాదనలు వినిపించారు. గత కొద్ది రోజులుగా ఈడీకి సంబంధించి దూకుడు పెంచింది. నేషనల్ హెరాల్డ్ కేసులో చాలా మంది కీలక కాంగ్రెస్ నేతలను విచారించింది. ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరులు కూడా ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో సంబంధాలున్నాయి. ఇక్కడ తీసుకెళ్లిన డబ్బును ఒక నేషనల్ హెరాల్డ్ ఇండియా స్కిల్ పేరుతో అందులో అక్రమంగా లావాదేవీలు జరిపారనే ఆరోపణలు కూడా ఈ నేపథ్యంలోనే మరొకసారి ఈడీ దూకుడు పెంచింది. ప్రత్యేకంగా వీరందరినీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈడీ అడ్వకేట్ సోలిసిటర్ జనరల్ ఈ రాజు తన వాదనలో ఢిల్లీ కోర్టులో తెలిపారు. ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ నిధులు దారి మళ్లించడమే కాకుండా అక్రమ ట్రాన్సాక్షన్స్ అంటే అక్రమ లావాదేవీలు జరిపారనే ఆరోపణలు కూడా ప్రధానంగా ఈ ఛార్జ్షీట్ లో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మరొకసారి అగ్రనాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు శ్యామ్ పిట్రోడా ఏదైతే ఏఐసిసి ఏదైతే ఐఎన్సి గ్లోబల్ ఏదైతే శ్యామ్ పిట్రోడాతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఈడీ తన వాదనలో పేర్కొంది. గత కొద్ది రోజులుగా దీనిపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటుంది. అగ్రనాయక సోనియా గాంధీ ఇది రాహుల్ గాంధీ ఇందులో ప్రధానంగా ముడుపులు చెల్లించారు. ఈ ముడుపులను వివిధ రూపాల్లో వాళ్ళు వాడుతున్నారు. ఇండియా స్కిల్ పేరిట ఏదైతే ఈ అక్రమ లావాదేవీలు జరిపినట్టు కూడా ఇప్పటికే ఈడీ తన ఛార్జ్షీట్ లో పేర్కొన్న నేపథ్యంలో ఇది పలు రాష్ట్రాల అంటే ప్రధానంగా కర్ణాటక రాష్ట్రానికి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నాయకులు ఇందులో పాల్పంచుకున్నారు. వారంతా కూడా అక్రమ లావాదేవీలు జరిపినట్టు కూడా
ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారంతా కూడా గత కొద్ది రోజుల కింద ఈడీ విచారణ కూడా హాజరయ్యారు. వారంతా కూడా ఈడీ వారిని ప్రశ్నించింది. అనేక సందర్భాల్లో కూడా ఈ ఏదైతే నేషనల్ హెరాల్డ్కి సంబంధించి కావచ్చు, ఎన్డీఏకి సంబంధించిన సమస్య ఏదైతే ఒక ఎన్డీఏ సమస్యకు సంబంధించిన అంశాల్లో కూడా ప్రధానంగా ఈ పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, అక్రమ లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ఈ ఏదైతే నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన విషయాల్లో పూర్తిగా సమాచారం సేకరించే పనులు ఇది ఇప్పటికే సమయమైంది. అందుకు ఇప్పటికే చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ కావచ్చు, అటు అగ్రనాయకులు సోనియా గాంధీతో పాటు పలువురు నాయకులు ఇప్పటికే ప్రశ్నించిన విషయం తెలిసి ఈ నేపథ్యంలో మరొకసారి చార్జ్షీట్ లో తన వాదనలు వినిపించింది. ఏదైతే రాజు తన వాదనలో పేర్కొన్న నేపథ్యంలో మరొకసారి ఈ వాదనల నేపథ్యంలో ఎంతమందిని విచారిస్తారు, ఎవరెవరు విచారిస్తారనే ఒక కోణం అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రితో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన నేతలకు ఇందులో సంబంధాలను వారందరూ కూడా విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపై అనేక సందర్భాల్లో కూడా ఇటు కర్ణాటకకు సంబంధించిన డీసీసీలతో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.